రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. రామాయణంలోని ప్రతి పాత్ర ప్రజల మనస్సులలో చెరగని ముద్ర వేసింది. రామునికి సంబంధించి వేలాది పురాణాలు ఉన్నాయి. అయితే దేవుని గురించి సందేహాలు మన మనస్సుల్లో చాలా ఉన్నాయి. అలాంటిది ఒక ప్రశ్న ప్రతి ఒక్కరి మనస్సులోనూ తిరుగుతూనే ఉంటుంది. అది ఏమిటంటే, రాముడు సీతను వివాహం చేసుకున్నప్పుడు వారిద్దరి వయస్సు ఎంత? సీత వివాహం కోసం ఏర్పాటు చేసిన స్వయంవరంలో శ్రీరాముడు శివధనస్సు విరిచేసి మాతా సీతమ్మను వివాహం చేసుకుంటాడు. రామచరితమానస్లో గోస్వామి తులసీదాస్ ఒక ద్విపద రాశారు. ఇది రామునికి సీతకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టంగా చూపిస్తుంది. కాని వివాహం సమయంలో వారిద్దరి వయస్సు గురించి వాల్మీకి రామాయణంలో తెలుస్తుంది. గోస్వామి తులసీదాస్ రాసిన రామచరితమానస 18వ ఏట సీత, 27వ ఏట రాముని వివాహం జరిగిందని రాసి ఉంది. శ్రీరాముడు సీతల మధ్య సుమారు 9 ఏళ్ల తేడా ఉందని ఈ ద్విపద వల్ల తెలుస్తోంది. అయితే వివాహం సమయంలో రాముడి వయస్సు 13 ఏళ్లు, సీతమ్మ వయస్సు 6 ఏళ్లు అని వాల్మీకి రామాయణంలో చెప్పబడింది. వాల్మీకి రామాయణం ప్రకారం 18 ఏళ్ల వయస్సులో సీత రామునితో కలిసి అడవికి వెళ్ళింది. ఆమె 14 ఏళ్ల తరువాత వనవాసం నుంచి తిరిగి వచ్చి 33వ ఏట అయోధ్యకు రాణి అయింది. వాల్మీకి రామాయణం అరణ్యకాండలో రాముడు సీతమ్మ వయస్సుల గురించి ఒక సందర్భం ఉంది. ఈ సందర్భంలో సన్యాసిగా వచ్చిన రావణుడికి సీత తనను తాను పరిచయం చేసుకుంటుంది. సీతారాముని వివాహం తరువాత 12 సంవత్సరాలు దశరథ మహారాజు రాజప్రాసాదంలో బస చేసినట్లు, ఆ సమయంలో ఆమె తన భర్తతో అన్ని ఆనందాలు అనుభవించినట్లు సీత రావణునితో చెబుతుంది. నేను ఎల్లప్పుడూ అక్కడ ఆనందాలతో ఆశీర్వదించబడ్డాను అని అంటుంది. ఆ తరువాత ఆమె అడవికి వెళ్లేటప్పుడు నా భర్తకు 25 సంవత్సరాలు, నేను పుట్టినప్పటి నుంచి అడవికి బయలుదేరే సమయం వరకు నా లెక్క ప్రకారం 18 సంవత్సరాలైంది అని చెబుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.